హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు వీడియో వచ్చేసి మాకు శ్రీలంకలో స్పైస్ గార్డెన్ అని ఒకటి ఉందండి. సో మనకి ఆయుర్వేదిక్ వేలో మనకి స్పైసెస్ అన్నీ ఎలా పెంచుతారు, సో దాంతో మనకి ఏ ప్రోడక్ట్స్ చేస్తారు ఏంటి అన్నది మనకి డీటెయిల్డ్గా ఇందులో ఉంది. అండ్ నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తానండి, లైవ్ వీడియో పెడుతున్నాను నేను. అండ్ మధ్య మధ్యలో నేను కొంచెం దాని గురించి డిస్క్రిప్షన్ ఇస్తూ ఉంటాను. సో మీరు ఏదైనా మిస్ అవ్వకుండా కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి. సో ఎంట్రన్స్లోనే మాకు ఫస్ట్ ఈ చెట్టు కనిపించిందండి. ఇది రామాఫల్ అని నేను అనుకుంటున్నాను, బట్ కరెక్టా రాంగా నాకు తెలీదు. కమెంట్ బాక్స్లో మాత్రం కమెంట్ చేయండి ఇది ఏం చెట్టు అండ్ ఇది ఏం ఫ్రూట్ అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. సో నేను అనుకోవడం అయితే రామాఫల్ అని నేను అనుకుంటున్నాను. అండ్ అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉందండి, వాళ్ళు ఏదో సింగిలీ భాషలో చెప్తున్నారు. అండ్ కొంతమందికి కొంచెం హిందీ వచ్చు, బట్ దే కెన్ మేనేజ్ అనమాట. సో ఇది రామాఫల్ చెట్టు అని నేను అనుకుంటున్నాను. సో చూడండి. అండ్ లక్ష్మణ ఫల్ కూడా ఉందండి, నేను అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో. సో వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఇవి మిరియాలు. అండ్ ఈ వీడియోలో ఒక డాక్టర్ కూడా ఉంటారండి ఇక్కడ ఈ స్పైస్ గార్డెన్లో. వీళ్ళు అసైన్ చేసిన ఒక డాక్టర్ ఉన్నారు. సో ఆయన ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న ఇష్యూస్ ఉన్నా, లైక్ మోకాళ్ళ నొప్పులు, నర్వ్స్ పెయిన్, ఇలా ఏమున్నా కానీ, షుగర్ ప్రాబ్లం ఇలా ఏమున్నా దానికి వీళ్ళ ఆయుర్వేదంలో ఏం చేయొచ్చు అన్నది మనకి మెడిసిన్స్, క్రీమ్స్ ఇలా ఉంటాయి కదా, ఆయిల్స్, అవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మీరు వీడియో మొత్తం చూస్తూ ఉండండి, నేను మిడిల్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను మీకు. అండ్ వన్ థింగ్, వీడియో మాత్రం మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. అండ్ ఇది మొత్తం కంప్లీట్గా ఆయుర్వేదిక్ గార్డెన్ అండి. సో మనకి కెమికల్స్తో కాకుండా వీళ్ళు న్యాచురల్గా ఎలా పెంచుతారు, ఏ చెట్లు ఉన్నాయి, ఏ మొక్కలు ఉన్నాయి, సో దీనివల్ల యూజ్ ఏంటి, అండ్ మనం చూడని ప్లాంట్స్ కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయండి, మనం ఇప్పటివరకు చూడనివి. అండ్ కొన్ని తెలిసే ఉంటాయి, లైక్ మిరియాలు, ఇలాచి, అలోవెరా ఇలాంటివి మనకు తెలుసు రెగ్యులర్ లైఫ్లో. బట్ కొన్ని తెలియని పేర్లు, కొన్ని తెలియని చెట్లు అవి కూడా ఉన్నాయి. సో చూడాలి, ఆయుర్వేదిక్లో ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ నేను స్టార్టింగ్లో ఇవన్నీ మీకు జస్ట్ గ్లిమ్స్ లాగా వీడియోలో చూపిస్తున్నాను, కొన్ని ప్లాంట్స్ అండ్ దాని పేర్లు మీకు చూపిస్తున్నాను స్టార్టింగ్లో. అండ్ దాని తర్వాత వన్స్ డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. సో మీరు మొత్తం చూడొచ్చు. स्पेशल और नाइफ भी है, उसमें कट करना मत और इसमें कट करके हाथ में रोल करना बनता है. रोल करके द 3 कप्ता अंडर द रूफ और अंडर द शेडो में रखना बनता है. फिर इट विल कम लाइक स्टिक एंड वी कॉल दैट इज सिनेमन स्टिक बॉल. ये और सिनेमन स्टिक में और फर्स्ट लेयर में द सेकंड लेयर में भी हम लोग का हार्ड ड्राई करके फिर ये पूरा एक द पाउडर बनाता है. ये पाउडर हम लोग का सिनेमन पाउडर बोलते हैं. एंड द थर्ड लेयर और वेरी थिन है, इसलिए वो ज़्यादा पीस में नहीं आएगा, स्मॉल स्मॉल पीस में आएगा. एंड दिस इज ऑल्सो द हार्ड ड्राई करके फिर हम लोग का द काढ़ा का एंड द टी कॉफ़ी का यूज़ करते हैं. दिस इज फ्रॉम द और सिनेमन का ये बाग में
ये सिनेमन का लीव्स है, वो सिनेमन लीव्स मालूम है, ये सिनेमन का लीव्स है, ये वो सिनेमन का लीव्स है। ये लीव्स में भी हम लोग का वो जनवरी मंथ में ये पूरा द ब्रांचेस कट करना ये पूरा द कट करके ये पूरा लीव्स हार्ड ड्राई करके फिर इसमें वो एक ऑयल निकलता है, ये ऑयल हम लोग का सिनेमन ऑयल बोलता है। द सिनेमन ऑयल हम लोग का नॉट फॉर कुकिंग, नॉट फॉर द ड्रिंकिंग, वी आर यूजिंग फॉर द आयुर्वेदिक और मेडिसिन के लिए यूज़ करता है। मतलब ये पेन का ईयर का अंदर कुछ वो प्रॉब्लम आ गया तो कान का अंदर नहीं है, आउटसाइड में अप्लाई करना मतलब हमारा कान का अंदर ज़्यादा वैक्स आएगा तो हमारा कान का अंदर एक साउंड भी आएगा। ये साउंड का हम लोग द टिनिटस प्रॉब्लम बोलता है। द टिनिटस प्रॉब्लम का भी अंदर का नहीं है, आउटसाइड में अप्लाई करना मतलब टूथ पेन का अप्लाई कर सकती है। द टूथ पेन मतलब हमारा श्रीलंकन बार में और दांत पेन आएगा तो द फ्लो ऑयल यूज़ करता है ना, तो फ्लो ऑयल यूज़ करने के लिए आप इफेक्टिव एरिया में अप्लाई करना पड़ता है। मतलब दूसरा टीथ में लगेगा तो दूसरा टीथ पूरा खराब हो जाएगा, इसलिए श्रीलंकन में सिनेमन ऑयल यूज़ करता है। एंड यू कैन यूज़ फॉर द नी पेन के लिए अच्छा है। नी पेन मतलब हमारा पूरा बॉडी में 208 बोन में 360 और जॉइंट है, पूरा जॉइंट में बहुत काम करने वाला जॉइंट हमारा नी का जॉइंट। नी का अंदर इसे वाला 2 बोन है, बोन का अंदर थोड़ा और जेल है, इसका ऊपर एक लेयर भी है। ये लेयर पूरा टाइम में वेट में आना मानता है, मतलब अंदर से वो जेल थोड़ा कम हो गया तो एंड वी कॉल दैट इज अ लिगामेंट प्रॉब्लम होता है। ये लिगामेंट प्रॉब्लम का भी ये हाथ में लगा के यू कैन अप्लाई इट, एब्जॉर्ब एंड इट विल रिड्यूस द पेन एंड यू कैन यूज फॉर द वेरिकोस वेन के लिए अच्छा है। वेरिकोस वेन का भी ये वही हाथ में लगा के यू वांट टू अप्लाई दिस ऑयल नीचे टू ऊपर अप्लाई करना पड़ता है, अप्लाई करके इट विल क्योर योर द वेरिकोस वेन। And this is all must balm is what balm? The tiger balm. The tiger balm also main ingredient cinnamon oil डाल के बनाता है, बट ये ऑयल और सिनेमन ऑयल है ना, ये ऑयल डाल के बनाता है। ये बाम आप एक जगह में 2 बार 3 बार अप्लाई करें, उसकी विल भी बर्न हो जाएगा, मतलब दैट टू मच द केमिकल कहीं भी बोन, हाँ वो हाथ में पैर में जो भी उधर भी ये भी द केमिकल डाल के बनाता है। द हेर्बल बाम कॉल्ड द टाइगर बाम। इधर से ये बाम द प्योर एंड ऑर्गेनिक यू कैन यूज फॉर द हेडेक అండ్ ద నోస్ బ్లాక్. సో ఇది మాకు వెల్కమ్ డ్రింక్ లాగా హెర్బల్ టీ అని ఒకటి ఇచ్చారండి. అంటే ఇందులో మిల్క్ ఉండదు, బట్ సమ్ ఆయుర్వేదిక్ ఇలాచి అవి ఇవి యాడ్ చేసి టీ ఇచ్చారు. బట్ టేస్ట్ వాజ్ గుడ్ అండి, తాగొచ్చు అనమాట, టేస్ట్ బాగుంది. హెర్బల్ టీ And say this is we call the nutmeg or the nutmeg also in a once a year, in a 1 month they will reduce the fruits to the 300 to 400 fruit in a 1 month. And this is here you can see this is before they will grow like this. And after that here it will be after 3 months it will be complete like this. And after that this is the fruit and you want to cut the fruit inside they have a bean seeds and iska upar ye flower we call the javitri and inside జాపత్రి and iska inside they have a seeds and we call that is the nutmeg seed. In the world they have the 2 fruit में natural alcohol है, एक ही the grapes में अंगूर में grapes में वाइन बनाता है, इसमें भी एक एक्सट्रैक्ट मिक्स के साथ पानी मिक्स करके हेर्बल मेडिसिन यूज करता है। स्टमक पेन का, फूड डाइजेस्ट का, लूज मोशन का यूज करने वाला इसमें बनाता है। అండ్ ఇది వచ్చేసి అలోవెరా అండి. అలోవెరాతో మనకి కొంచెం ఇలా క్రీమ్ లాగా సంథింగ్ ఏదో రెడీ చేశారంట. సో ఈ క్రీమ్ దీనివల్ల ఏంటంటే డార్క్ స్పాట్స్, వ్రింకిల్స్ ఫేస్ మీద ఎలాంటిది ఉన్నా అన్నీ పోయి క్లియర్ స్కిన్ వచ్చేస్తుంది. అండ్ ఈ క్రీమ్కి ఏంటి అంటే మనము ఇంకొక ఆయిల్ బాటిల్ కూడా చూపించారండి చిన్నది. సో ఇది కొంచెం అండ్ ఆయిల్ ఒక 1-2 డ్రాప్స్ యాడ్ చేసి డైలీ అప్లై చేసుకోవాలి అని చెప్పారు. సో నేను దీని కాస్ట్ ఎంత ఉంది అన్నది నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తానండి. अवाकाडो में और विटामिन ई, विटामिन सी, ई के B6 है, इसलिए डालता है avocado, rose oil and the jojoba oil and we make some cream and this is the aloe vera cream. The aloe vera cream and this is the 100% pure the sandalwood oil. You want to take half teaspoon this cream and you want to put only 1 drop and you want to mix together. You can apply for the face. This is good for the pigmentation and the dark circle, scratch mark and the pimple mark and the underarm black also, because this is the avocado and this is the half teaspoon and you want to put 1 drop ante oka 1 drop mix together, because these two you can use for that. And only the cream also you can use for face and all body, and after 3 months you can get a beautiful skin, but only for cream. These two mix together and you can apply for the pigmentation, dark circle, wrinkle, pimple.
If you want to buy this, where can we get them? Store. स्मॉल फार्मेसी है मैडम, उसमें आपको चेक कर सकते हैं. I want this clear, the fingers, this one. यस हाँ मैडम, आपको नहीं चाहिए? यस. ఎట రుద్దుకోవాలి నేను? For this, what can we use for this pigmentation and all? అంటే కురుపులు ఇట్లా మచ్చలు ముడతలు అవి Aloe vera cream. Yes, yes. Oh, we call it milah. This is also before they will grow in the green colors. फिर पहले the green color में आएगा, फिर 80 दिन का बाद 80 days का बाद ಇದೆಲ್ಲ harvest பண்ணனும். You can the Tamil. No, English. Or Hindi. And after the 80 days में ये पूरा harvest करके और sun में the dry करना बनता है. It's a harvest after harvesting. 80 दिन में 80 రోజులు Acha. 80 days 80 दिन में harvest करके and we want to put under the sun for the dry, and after 4 days it will be changed to black and we call that is the black pepper बोलता है. and 80 दिन में harvest नहीं करेगा और 90 दिन में 90 दिन हो गया तो ये पूरा पेपर लाल कलर हो जाएगा. फिर ये पूरा harvest करके बहुत बड़ा टैंक में पानी में डाल के 2 दिन रखना पड़ता है. रख के फिर ये पूरा स्किन वॉश करके निकलेगा तो अंदर से व्हाइट कलर सीड्स है ना, ये सीड्स का हम लोग व्हाइट पेपर बोलते हैं. और श्रीलंकन में we have the 4 color of the pepper, green, We have white black, pepper also there. We have. and but in Sri Lanka, white, black. the black and white we are using for the food. Only food का ये दोनों मिक्स है. Even India. हिप्पिली, but in India call हिप्पिली बोलता है. हिप्पिली. And this is the hippili, the bud before they will grow in the white colors, and after the 40 days it will come to 1 inch and it will change to black color, and we want to harvest and we want to hard dry and make the powders, and we call that is the tippili powder. You know tippili, madam? Tippili milahu sukku bolta, you know. The sukku means the ginger powder. The milahu means the pepper powder, and this is we call the tippili powder. Sukku milahu tippili bolta hai. In India, the Tamil Nadu mein we call that, right? And this is also you can use for the cold, and this is we call the leaves from the tippili, and this the leaves also the 60 days का बाद harvest करके इसमें hard dry करके इसमें इसके बाद steam करके oil निकलता है. For the example का the 500 gram hard dry leaves steam करेगा तो 20 milliliter oil मिलेगा. And because this is the green oil, you can use for the migraine problem and the sinus problem also. We call the green oil from the tippili. And say, madam, because this is the haldi time only the bud में आएगा. बड में आएगा, आने का टाइम the पीला कलर में आएगा. फिर वो 4 महीने का बाद ये पूरा लाल कलर हो जाएगा. फिर ये पूरा हार्वेस्ट करके हार्ड ड्राई करके उसमें वो निकलने वाला ऑयल और द क्लोव ऑयल है. द क्लोव ऑयल हम लोग का और द मेन इंग्रेडिएंट द टूथपेस्ट है ना, टूथपेस्ट का द क्लोव का ऑयल डाल के बनाता है. एंड इधर से इसके साथ हम लोग का हार्ड ड्राई करके द चारकोल माल में द चारकोल पाउडर डाल के herbal tooth powder बना. You can use for the white teeth, bad smell and strong teeth also. दुनिया में वो नंबर 2 है. द नंबर 1 कॉफी शायद है वो ब्राजील में है. ये कॉफी का नाम कॉफी रोबस्टा बोलता है. रोबस्टा आ जाओ. बिफोर वो ग्रीन कलर में आएगा. फिर वो 3 महीने का बाद रेड कलर हो जाएगा. फिर ये पूरा हार्वेस्ट करके लिटिल बिट द ड्राई करके स्किन निकलना मत है. निकलेगा तो अंदर से वाइट कलर सीड्स है. ये सीड्स का हम लोग द कॉफ़ी बीन बोलता है. फिर ये पूरा रोस्ट करेगा तो अच्छा स्मेल भी आएगा. ये भी पूरा डार्क ब्राउन हो जाएगा. फिर ये इसमें हम लोग का द पाउडर करेंगे. ये द कॉफ़ी अराबिका प्योर कॉफ़ी पाउडर है. आ जाओ అంటే నోట్లో వాసన. मैडम आ जाओ. एंड से मैडम इसका हम लोग का श्रीलंका हेर्बल प्लांट का नाम अरत्ता बोलता है. यू नो अरत्ता इंडिया में और सिट्रा अरत्ता बोलता है और तमिलनाडु में सिट्रा अरत्ता बोलता है. ये भी हम लोग का ये वामो మరి మింటన్ రాసిరు కూడా मैडम दिस इज वी कॉल वामा వస్తుంది స్మెల్. the wama leaf also you can wash well and mehe. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక చెట్టు చూపిస్తున్నారు చూడండి, పెద్దది. సో ఈ చెట్టుతో ఏంటి అంటే మనకి దీని వుడ్ ఉంటుంది కదా, దీంతో మనకి ఒక కప్పు లాంటిది రెడీ చేశారు. సో ఆ కప్ ఏంటంటే షుగర్ పేషెంట్స్కి, డయాబెటిక్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందంట. సో ఇందులో ఏంటంటే కప్పులో మనం వాటర్ ఫిల్ చేసి నైట్ అంతా అలా పెట్టేసి మార్నింగ్ లేచి
ఆ వాటర్ తాగాలంట. ఇలా ఒక 3 మంత్స్ చేస్తే ఎంత షుగర్ ఉన్నా షుగర్ మొత్తం తగ్గిపోయి నార్మల్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది అని చెప్పారు. సో 3 మంత్స్ తర్వాత మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మనం లోపల పెట్టేసుకొని తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చంట. సో ఇప్పుడు నేను మీకు ఆ కప్పు చూపిస్తున్నాను చూడండి. సో ఇదే అండి ఆ కప్పు. దాని గురించి డీటెయిల్స్ ప్రైస్ కూడా తర్వాత చెప్తాను. साइड इफेक्ट नहीं है, बट ये वुड है, आपको लाइफ टाइम यूज कर सकती हो. मतलब इसके रात को एक ग्लास द प्योर पानी डालना बनता है, डाल के यू वांट टू कीप ओवर द नाइट. मॉर्निंग वाटर विल बी एब्सॉर्ब एंड इट विल बी चेंज टू रेड कलर एंड यू कैन ड्रिंक फॉर द मॉर्निंग फॉर द डायबिटिक आदमी. एंड से मैडम द डायबिटिक आदमी, एक आदमी वो 3 महीना यूज करना मानता है. 3 महीना का ऊपर यूज करेगा तो उसमें द डायबिटिक लेवल लो हो जाएगा. हम लोग का द डायबिटिक नहीं है तो 1 महीना में 1 बार यूज करना मानता है. मतलब वो ज़्यादा यूज करेगा तो द डायबिटिक लेवल लो हो जाएगा. इसीलिए इसके साथ द डायबिटिक आदमी वो यूज करने का तो द फर्स्ट यू वांट टू चेक योर डायबिटिक लेवल एंड यू वांट टू स्टॉप दिस मग. एंड इसके साथ आप द टेबलेट पिएगा तो मेटफॉर्मिन टेबलेट पीना बनता है ना, पिएगा तो इसमें हाफ पीना बनता है. उस टेबलेट में द 500 mg है तो द 250 पीना बनता है. सेकंड महीना में उसमें हाफ पीना बनता है. 3rd महीना में ये खाली ये ड्रिंक करके आपको डायबिटिक लेवल और चेक करके स्टॉप करना पड़ता है. मतलब ज़्यादा इसका लो हो जाए. एंड दिस इज यू कैन यूज फॉर द लाइफ लॉन्ग टाइम. 1 मग लिएगा तो कितना आदमी का भी यूज कर सकते हैं. आफ्टर दैट न्यू इसमें कुछ द काम नहीं है तो ये हार्ड ड्राई करके वो अंदर रखने में, मतलब अंदर से वेट से अंदर रखेगा तो फंगस आएगा. इसलिए हार्ड ड्राई करके यू वांट टू कीप इनसाइड द कबर्ड एंड वी कॉल दिस इज द गम आलू मग, एंटी डायबिटिक मग. इसका हम लोग का श्रीलंकन में एक्सोर प्लांट बोलता है, बट इन इंडिया में क्या बोलते हैं, इंसुलिन प्लांट बोलते हैं. ये इंसुलिन प्लांट का भी हम लोग का एक ट्री में 2 मेडिसिन बनाता है. मतलब ये भी हम लोग का शुगर के लिए खाता है. और अंदर से रूट है ना, रूट में भी हम लोग का एक ऑयल निकलता है. ये ऑयल के साथ और जायफल के स्प्रिट, ऑयल जायफल का स्प्रिट एंड हल्दी पाउडर डाल के एक ऑयल बनाता है. एंड वी कॉल एक्जिमा सोरियासिस ऑयल. ये ऑयल आपको ईचिंग प्रॉब्लम का, सोरियासिस का, स्किन डिसीज का यूज करने वाला ऑयल इसमें बनाता है. हम लोग का सिट्रुला ऑयल बोलता है. ये ऑयल हम लोग का मॉस्किटो रिपेलेंट का यूज करते हैं. पाइनएप्पल आप पूरा जगह में देख सकती हो, अंदर खा सकती हो. एक और पाइनएप्पल है, रेड पाइनएप्पल है. एप्पल पूरा दुनिया में और 3 वाला कंट्री में है, श्रीलंका, गाना, मोल्टा में है. ये पाइनएप्पल का नाम हेर्बल पाइनएप्पल होता है. ये हेर्बल पाइनएप्पल का मैक्सिमम साइज ओनली 15 ग्राम है. I will this one no I will show. And after the 6 months you want to harvest the pineapple and mix it some the saffron, bees honey and lime, and we call this is the metabolic powder. The metabolic means every people ఇప్పుడు ఇది తీసుకోపో పెట్టినాను లేస్తారా షాగండి. and say madam, then we call this is the metabolic powder. The metabolic means every people have the metabolism level in our body, and we call that is the 5700 kcal. The 5700 the kcal के साथ हमारा the we call metabolism, और नीचे गया तो all will become fat. इसमें ऊपर गया तो all will become slim, and this is to the control and to the balance you are the metabolism level. The metabolism level नीचे है तो ऊपर करेगा, ऊपर है तो ये पूरा द डिटॉक्स करेगा. डिटॉक्स एक्स्ट्रा फैट, एक्स्ट्रा कैलोरीज एंड गुड फॉर द फैटी लिवर प्रॉब्लम. एंड द फैटी लिवर मीन्स they have the 2 kind of the fatty liver, the one from the alcohol, another from the fast food. इस वाला the fatty liver आएगा तो और next stage क्या है, पक्का the cholesterol आएगा. Okay, the cholesterol आएगा तो you want to use omega 3 or omega 6 your lifelong time. And after the 42 years, all women will be stopped from the period problem and had another problem, and we call that is the menopause problem. And this is the good medicine for the thyroid also. But one advice, the pregnant ladies not allowed this medicine, because this is the pineapple and heat, it will be the detox. Other people, if you want to use this medicine, you want to take the 50 ml hot water and you want to put 1 teaspoon and you want to keep 2 minutes. After that you want to filter and you want to drink early morning before breakfast, empty stomach. After the 5 or 10 minutes you can take the breakfast. This is the good medicine for the weight loss and to balance your metabolism, and we call this is also metabolic powder.
from the small pineapple. I will show the herbal pineapple and red pineapple and the saffron, bees honey, lime. సో ఇప్పుడు వచ్చేసి మీకు లక్ష్మణ ఫల్ చూపిస్తున్నాను చూడండి. సో లక్ష్మణ ఫల్ కూడా ఇక్కడే ఉంది. యా చూడొచ్చు మీరు ఇప్పుడు. దీన్ని లక్ష్మణ ఫల్ అంటారండి. ఫస్ట్లో రామ్ ఫల్ చూపించాను, ఇది లక్ష్మణ ఫల్. మనకి యూజువల్గా దొరికేది సీతాఫల్ అండి. సో మూడిటికి డిఫరెన్స్ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ వీడియోలో చూపించింది రామ్ ఫల్, ఇది లక్ష్మణ ఫల్. మనకి యూజువల్గా బయట దొరికేది సీతాఫల్. కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, సోంపు, ఇలాచి, లవంగాలు అదేమో అవుతుంది దాల్చిన చెక్క యాలకులు, లవంగా, దాల్చిన చెక్క. दालचीनी चक्का. दिस इज द थर्ड लेयर में. द फर्स्ट लेयर स्टिक में आएगा, सेकंड लेयर हम लोग का द पाउडर बना, थर्ड लेयर है. ये पूरा रोस्ट करना पड़ता है. సో వీళ్ళ గరం మసాలా ప్రాసెస్ ఏంటి అన్నది మనకి ఇప్పుడు చెప్తున్నారండి. ఇప్పుడు మనకు చూపించిన స్పైసెస్ ఉన్నాయి కదా ఇక్కడ, మట్టి పాత్రలో ఉన్నాయి కదా, ఇవన్నీ స్పైసెస్ వేసి అలా ఫ్రై చేసి లైట్గా దాన్ని పౌడర్ చేస్తారంట. సో ఆ పౌడర్ కూడా సేల్ చేస్తున్నారు వాళ్ళు. సో మనకు కూడా నాన్ వెజ్లో వేసుకునేటప్పుడు ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే ఈ స్పైసెస్ టేస్టీ వస్తుంది అని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇప్పటివరకు వీళ్ళు చూపించిన మనకి ప్లాన్స్ అన్నీ దానితో మనకి ఆయిల్స్, క్రీమ్, ఇలా ప్రతి దానికి వీళ్ళ దగ్గర మెడిసిన్ ఉందండి. మైగ్రేన్కి కానీ, సైనస్కి కానీ, లేదా గురకలు ఎక్కువ పెట్టడం కానీ, నిద్ర పట్టకపోవడము, మోకాళ్ళ నొప్పులు అండ్ స్కిన్ కోసము, ఇలా ప్రతి దానికి వీళ్ళ దగ్గర మెడిసిన్ ఉందన్నమాట. సో మనం ఏది కావాలంటే అది వీళ్ళకి ఒక స్టోర్ అవైలబుల్లో ఉందండి. స్పైస్ గార్డెన్లోనే ఉంది అది కూడా. ఇది ద స్మాలెస్ట్ పైనాపిల్ అనమాట, వరల్డ్లోనే స్మాలెస్ట్ పైనాపిల్ అంట అండి ఇది. సో ఇప్పుడు మీకు చూసినా చూడండి, ఇలా అన్ని మెడిసిన్స్, ఆయిల్స్ అన్నీ రెడీగా ఉంటాయి వీళ్ళ స్టోర్లో. సో మనకి ఏది కావాలి అనుకుంటే మనం అక్కడే స్టోర్లోకి వెళ్ళి తీసుకొని కొనుక్కోవచ్చు అనమాట. సో నేను ఫస్ట్లో చూపించాను కదా అలోవెరా క్రీమ్, నేను అది కాస్ట్ తర్వాత చెప్తాను అన్నాను. సో అలోవెరా కాస్ట్ వచ్చేసి 12,000 ఉందండి ఆ బాటిల్. 12,000 శ్రీలంక కరెన్సీలో. అండ్ ఒక చిన్న ఆయిల్ బాటిల్ కూడా చూపించారు కదా అలోవెరా జెల్తో పాటు. ఆ ఆయిల్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 10,000 శ్రీలంక కరెన్సీలో అండి. ఇప్పుడు చూపిస్తున్నారు చూడండి ఇది. ఈ క్రీమ్ అలోవెరా క్రీమ్ ఏమో 12,000 అండి. అండ్ ఈ ఆయిల్ ఉంది కదండి ఆయన రైట్ హ్యాండ్లో, ఆ ఆయిల్ బాటిల్ ఏమో 10,000 అండి శ్రీలంక కరెన్సీలో. అండ్ నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను కదా ఒక షుగర్ కప్పు చూపించారు మనకి వుడెన్ది. ఆ షుగర్ కప్ వచ్చేసి 35,000 45,000 ఉందండి శ్రీలంక కరెన్సీలో. సో ఇప్పుడు నేను చెప్పిన జస్ట్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ని బట్టి మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు వేరేవి ఎంత ఉంటాయి కాస్ట్ అనేది. సో ఇంత ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు మాత్రం తప్పకుండా స్పైస్ గార్డెన్కి వెళ్ళి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్, మెడిసిన్స్, ఆయిల్స్ ఏది కావాలన్నా అది కొనుక్కోవచ్చు. సో లేదు ఎక్స్పెన్సివ్ ఉంది అనుకుంటే మాత్రం మీరు అక్కడికి వెళ్ళి కూడా వేస్ట్ చేయండి. మేమైతే కాస్ట్ చూసి రిటర్న్ తిరిగి వచ్చేసాము. యాక్చువల్గా షుగర్ కప్ కొందామని ట్రై చేసాము, బట్ సమ్ 45,000 35,000 చెప్పారు శ్రీలంక కరెన్సీలో. సో ఇండియన్ కరెన్సీలోకి వేసుకున్న అరౌండ్ 10,000 పైనే ఉంటుంది ఆ కప్పు. సో 10,000 ఒక కప్పుకి ఎందుకులే అని చెప్పి మేము వచ్చేసామన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నౌ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.